ఈ రోజున అజంజాయి మిల్లు కార్మికులకు సంబంధించి 23 సంవత్సరాలుగా ఈ అజంజాయి మిల్లు కార్మికులు పోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది 2021 అక్టోబర్ 26న. ఇప్పటి వరకు కూడా అమలు చేయడం లేదు దాన్ని. గత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా వరంగల్ ఎన్నికల ప్రచారం వచ్చిన సందర్భంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర జరిగిన సభలో గత ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి మద్దతు తెలుపుతుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు చాలా ప్రగల్భాలు పలికాడు. స్థానిక శాసనసభ్యురాలు ప్రస్తుత మంత్రి కూడా మేము అన్నీ ఇప్పిస్తామని కూడా ఆ రోజు మాటలు చెప్పింది. మరి మీరు చాలా మాటలు చెప్పిళ్ళు, మేమేమో పని చేయని వాళ్ళమైనా మీరు చేస్తామని గొప్పలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఆ రోజున మేము ఖచ్చితంగా వారికి ఇష్టానుసారంగా ఏది ఇష్టం ఉంటే అది ఇస్తామని చెప్పినాం. కావాలితే అక్కడ ఉన్నటువంటి కార్మిక నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులు కానీ దాన్ని మిస్గైడ్ చేయడం వల్లనే తప్పు జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తుందా ఇయ్యదా, ఇవ్వకుంటే మేడే రోజు మేమే వెళ్ళి అక్కడ మా యొక్క నిరసనను కూడా ఖాళీ స్థలాలలో కూడా తెలపడం జరుగుతుంది. ఒకవేళ ఈ 3 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇయ్యలేదు, మాకు చేత కాదు, మేము అవద్దమన్నామని ఇప్పుడు ఏదైతే పథకాలన్నీ ఎట్లా అయితే మాతోటి కావని చేతులెత్తిలో ఒకవేళ చేతులెత్తే ప్రయత్నం కనుక చేస్తే ఆ 3 ఏళ్ల పోరాటం ఎక్కడ కూడా ఆగదు. చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే కార్మికులందరూ కూడా ఆజంజాయి మిల్లులో ఉన్న స్థలంలో సమానంగా అందరికీ పంచిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా కార్మిక భవనం మళ్ళీ ఒక స్వస్థత ఉండాలి. కార్మిక భవనం 4 నెలల క్రితం వరకు కూడా 4-5 నెలల క్రితం వరకు కూడా అక్కడ భవనం ఉన్నది. మున్సిపాలిటీలో 1959లో పర్మిషన్ ఉన్నది దానికి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ దాంట్లో కార్డు వాల్యూలో కూడా ఏజేఎంఈలు స్థలం అని కూడా ఉన్నది. ఇవన్నీ ఆధారాలు ఉండగా 70 ఏళ్ళ బట్టి అక్కడ ఏజేఎంఈలు ఉండగా ఎంతోమంది నాయకత్వం వహించి ఇవాళ నాయకులైన ప్లేస్లో ఇవాళ దాన్ని కూలదోలి అర్ధరాత్రి కూలదోలి తెల్లారే శాసనసభ్యురాలు ప్రస్తుత మంత్రి సురేఖ గారి భర్త కొండమురళి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మరి ఇంత అన్యాయం ఇంత దౌర్జన్యం జరుగుతూ కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అందుకే ఈరోజు మా నిరసనను నిన్న పత్రిక ద్వారా చెప్పినాము, ఈరోజు కలెక్టర్కి ఇచ్చినాము. క్రమేపీ మా నిరసన అనేది ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క నష్టాన్ని పూడ్చి కార్మికులకు న్యాయం చేసే దిశగా కార్మికులకు న్యాయం అయ్యే వరకు ఈ పోరాటం ఆపమని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ప్రోగ్రాం పెట్టినాము. ఒకటి, అజంజాయి మిల్లు కార్మికులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలనేది. అదేవిధంగా ఆఫీసును భూ కబ్జాదారులు కబ్జా చేసి కూల్చిళ్ళు కాబట్టి వాళ్ళపైన చర్య తీసుకొని కార్మికులకు సంబంధించిన ఆఫీసును కార్మికులకు అప్పజెప్పాలనేది చెప్పినాము. రెండోది, మే 1వ తారీఖున ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ కలెక్టర్కి ఇవ్వాలనేది కూడా అందులో భాగంగానే చేసినాం. వెంటనే కలెక్టర్ సర్వే చేయించి ప్లాట్లు చేసి మే 1వ తారీఖున కార్మికుల దినోత్సవం రోజున అలా డ్రా తీసి మా కార్మికులకు ఇది 23 సంవత్సరాల పోరాటానికి ఫుల్ స్టాప్ పెట్టాలనేది మెయిన్ ఉద్దేశంతో ఈరోజు ఈ కలెక్టర్ని కలవడానికి మేము రావడం జరిగింది. ఇది